పెద్దలు మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంఈఓ గారికి, హెచ్ఎం గారికి, ఇంకా విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, ఉపాధ్యాయులకి, గ్రామస్తులకి, పార్చుకేయులకి నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ నా ముద్దులు. స్కూల్ కార్యక్రమం ఎక్కడికి వచ్చినా కూడా నేను సంతోషంగా వెళ్తాను. గుడిలో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో స్కూల్లో కూడా అంతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే గుడికి వెళ్ళినప్పుడు అందరూ పాజిటివ్ గానే థింక్ చేస్తారు, పాజిటివ్ గా కోరుకుంటారు తప్ప ఎవరు నెగిటివ్ గా ఏం మాట్లాడేది ఉండదు. అలాగే స్కూల్లో పిల్లలు కూడా 10th క్లాస్ వరకు ఎటువంటి టెన్షన్లు ఉండవు, ఎటువంటి జలసీస్ ఉండవు, ఒకరితో ఒకరు ఫ్రెండ్లీగా ఉంటూ చక్కగా ఆడుతూ పాడుతూ చదువుకునే వయసు. అందుకే ఆ 2 ప్లేసులు అంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు జగనన్న లాంటి ముఖ్యమంత్రి దొరకడం మీ అందరి అదృష్టమని నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే మేము కూడా జెడ్పీ హై స్కూల్లో బాకరా ప్రజలు వర్షం వచ్చినా ఎండొచ్చినా మేము వాటికి బలవ్వాల్సిందే. ఆ విధంగా ఉన్న స్కూల్స్ నుంచి ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా నాడు నేడు ద్వారా మరి అన్ని ఈ జిల్లానే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ ని కూడా రెనోవేట్ చేయాలి అని ఒక మంచి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని పేద పిల్లలు కూడా కార్పొరేట్ స్థాయిలో చక్కటి చదువులు చదివి ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా కాంపిటేటివ్ వరల్డ్ కాబట్టి మీరు పోటీలో నిలబడి నిలదొక్కుకోవాలన్న ఆలోచనతోనే మీ మేనమామ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాడు నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా 2 సంవత్సరాల్లో మొదటి విడతగా 15,765 స్కూల్స్ ని 3,600 కోట్లు పెట్టి రెనోవేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఒక సంక్షేమ పథకం ఇచ్చినా, ఒక ఇల్లు ఇచ్చినా రేపు ఓట్లేస్తారేమో ఆశతో చేస్తారు చాలా మంది ముఖ్యమంత్రులు. కానీ పిల్లలకి ఏమి ఇచ్చినా వేస్ట్, వాళ్ళకి ఓట్లు లేవనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓటు కోసం కాకుండా పేదవాడి పిల్లవాడికి నేనున్నాను అంటూ భరోసా కుటుంబానికి ఇస్తూ పిల్లల్ని చదివించాలి అన్న ఒక మంచి ఆలోచన చేశారు. కాబట్టి ఇన్ని సంక్షేమ పథకాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే స్కూల్